హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఇది నా డైలీ మార్నింగ్ రొటీన్ అనమాట. ఫస్ట్ అయితే బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, ప్రదీప్ కాలేజీకి వెళ్ళటానికి. గోంగూర పప్పు ప్రిపేర్ చేస్తున్నా. ఇది కొండ గోంగూర అనమాట. చాలా పెద్ద ఆకులు, అలాగే ఎక్కువ పుల్లగా ఉంటుంది. డైరెక్ట్గా అలా వేసేస్తే పప్పులో ఉడికిపోదు. అందుకోసమే మంచిగా కోసి క్లీన్ చేసిన తర్వాత కడిగి జల్లెడ బుట్టలో వేసేసాను. ఇంకా వాటర్ అంతా పోయిన తర్వాత సన్నగా కట్ చేస్తున్నాను. ఇట్లా కట్ చేసి వేసామంటే చక్కగా ఉడికిపోయిద్ది. లేకపోతే ఇవి కొంచెం ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి. ఉడికినా కూడా పప్పు మొత్తం ఆకుల్లాగా అనిపిస్తుంది. నార్మల్గా అయితే వేసేయచ్చు. అందుకోసమే ఇది కొండ గోంగూర అంటాం మేమైతే. చాలామంది అయితే పుల్లటి గోంగూర కూడా అంటారు. ఎక్కువ పుల్ల ఉంటుంది. ఇంక ఇది వేసేసామంటే కొంచెం కూడా చింతపండు అవసరం ఉండదు. కాకపోతే ఎక్కువ పచ్చిమిర్చి అవి ఎక్కువ వేసుకోవాలి. కందిపప్పు ముందే కడిగి కుక్కర్లో పెట్టేశాను. కొంచెంసేపు నానిపోయే పప్పు బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా, మనం రైస్ అయినా కందిపప్పు అయినా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మ్యాక్సిమం కడిగి నానబెడితే మంచిదంట. మనకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అటువంటిది ఏమీ ఉండదు. అందుకోసమే కుక్కర్లో కందిపప్పు ముందుగానే కడిగి పక్కన పెట్టాను. చాలా ఉంది. 3 కట్టలు తీసుకొచ్చారు. ఇదైతే ఒక కట్టే. ఇంకా 2 కట్టలు అయితే గోంగూర అలానే ఉంది. తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం ఎక్కువ ఆనియన్స్ వేసి ఫ్రై లాగా చేసుకోవచ్చు అనేసి అది పక్కన పెట్టానమాట. ఇంకా పప్పులోకి ఒక కట్ట సరిపోయిద్ది అనేసి ఒక కట్టే కట్ చేశాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పునుగులు ప్రిపేర్ చేద్దాం అనేసి చట్నీకి కొబ్బరి, పల్లీలు అవన్నీ వేయించి పక్కన పెట్టాను. ఇంకా ఈ పప్పు ఉడికేలోపు అది కూడా మిక్సీ వేయచ్చు అనేసి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఆకుకూరలు. డైలీ ఆకుకూరలు కూడా తినొచ్చు, అంత ఫ్రెష్గా వస్తాయి. కాకపోతే డైలీ ఆకుకూర చేసినా కూడా ఇష్టపడరు కాబట్టి ఎక్కువ శాతం గోంగూర, తోటకూర అటువంటివి చేస్తాను. ఇంకా కట్ చేసిన గోంగూర పప్పులో వేసేసాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసి యాడ్ చేసి లాస్ట్లో కొద్దిగా పసుపు కూడా వేసాను. గోంగూర ఎక్కువ పుల్లగా ఉంటుందనేసి తాలింపులో కన్నా కూడా ఇట్లా పప్పుతో పాటు వేసేస్తే ఆనియన్ బాగా ఉడికిపోయిద్ది, కొంచెం పులుపు కూడా తగ్గిద్ది అనేసి ఎక్కువ పచ్చిమిర్చి, పెద్ద ఆనియన్ కట్ చేసి వేసాను అనమాట. ఇంకా చట్నీ కూడా మిక్సీ వేసి తాలింపు వేసాను. ఇప్పుడు పునుగులు వేయాలని చెప్పా కదా, దానికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేయాలి. పునుగులు అంటే ఇడ్లీ పిండి కాదు, దోశ పిండే. ఎక్కువ మినపప్పు వేసి మిక్సీ వేసాను. చాలామంది అయితే పునుగులు ఇడ్లీ పిండితో కొద్దిగా మైదా వేస్తూ ఉంటారు కదా, అలా కూడా బాగుంటాయి. నేనైతే ఎక్కువ శాతం దోశ పిండితో గుంట పొంగనాలు, నార్మల్గా చిట్టి పునుగులు అంటారు కదా, అవి వేస్తూ ఉంటాను ఎక్కువ శాతం. ఇంకా ఇట్లా వేసేటప్పుడైతే ఎక్కువ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్కువ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కొద్దిగా స్పైసీగా లేవన్నమాట, ఎక్కువే వేసాను. ముందు రోజు దోశ వేసాను కాబట్టి పునుగులు వేయడానికి పిండి అనేది కొద్దిగా పుల్లగా అనిపించిద్ది, పునుగులు అనేది టేస్ట్గా వస్తాయి. అందుకోసం ఎక్కువ ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసాను. ఇవన్నీ కలిపి పిండిలో వేసాను అనమాట. ఆనియన్స్ చెప్పా కదా, సన్నగా కట్ చేస్తే మనకి పునుగులో బాగుంటాయి. దోశలో కూడా ఎక్కువ వేసేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసి పిండిలో వేసేసి కలిపేసేలోపు ఈలోపు కుక్కర్ కూడా అయిపోయిందండి. విజిల్స్ అయితే వచ్చినాయి. 4 విజిల్స్కి ఉడికిపోయినాయి అనమాట. గోంగూర ఉండిద్ది కాబట్టి ఎక్కువ పులుపు, ఒక విజిల్ ఎక్స్ట్రా రానిచ్చాను. నార్మల్గా అయితే ఆకుకూర పప్పు 3 విజిల్స్కి ఉడికిపోయిద్ది. ఇంకా గోంగూర ఎక్కువ పుల్లగా ఉంటుంది అనేసి ఒక విజిల్ ఎక్స్ట్రా వచ్చింది. అన్నీ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టాను. ఈ పునుగులు వేయడానికి మరీ పిండి అనేది గట్టిగా కాకుండా, పలచగా కాకుండా కలుపుకుంటే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా చక్కగా వస్తాయి. సేమ్ ఇదే పిండితో మనకి గుంట పొంగనాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి అవి. ఇంకా మార్నింగ్ నాకు టైం లేక ఈరోజు ఆయిల్లో వేసి పునుగులు వేసేసాను. రైస్ కూడా ఉడికిపోయింది. మాది బ్రౌన్ రైస్ కదా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ముందు నిద్ర లేచిన తర్వాత రైస్ కడుగుతానమాట. అవి ఎక్కువసేపు నానపెడితేనే ఉడుకుతాయి, లేకపోతే కొంచెం హార్డ్గా ఉంటాయి. బ్రౌన్ రైస్ అంటే నానబెట్టడం కూడా ఒక గంట ముందు నానబెట్టాలి.
ఇంకా ఉడకటం కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది, వాటర్ కూడా ఎక్కువ పడతాయి అన్నమాట. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది, పక్కన పెట్టేశాను. ఇంకా ఈ పప్పులో అయితే ఎక్కువ పచ్చిమిర్చి వేసానని చెప్పా కదా, రెడ్ చిల్లీ పౌడర్ చాలా తక్కువే యూజ్ చేశాను. చాలామంది అయితే గరిటెతో పప్పు తిప్పేస్తారు కదా బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత. మాకైతే ఇలా పప్పు గుత్తితో చేస్తే అదొక సాటిస్ఫాక్షను. మరీ స్మూత్గా ముద్దపప్పులాగా అయితే ఉడకబెట్టనండి, కొద్దిగా పలుకు ఉంచుతాను. అలా ఉంచితేనే వీళ్ళు ఇష్టంగా తింటారు. సాల్ట్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసి పప్పు గుత్తిపెట్టి వెనిపి పక్కన పెట్టాను. ఇంకా వెల్లుల్లిపాయలు పొట్టు తీస్తున్నాను అనమాట. ఎక్కువ వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసేస్తే పప్పులో బాగుంటుంది. ఏ కర్రీకైనా ఎక్కువ మసాలా కారం వినియోగిస్తాను. గోంగూర పప్పుకైతే నార్మల్గా మనకి చట్నీలో ఉపయోగిస్తాం కదా రెడ్ చిల్లీ పౌడర్, అదే యూజ్ చేస్తాను. ఇంకా తాలింపు అయితే వేసానండి పప్పు కోసం. ఇది కొంచెం మెంతుపిండి అనమాట. ఏ పప్పుకైనా కూడా తాలింపులో ఇంగువ, మెంతుపిండి యూజ్ చేస్తాను. మెంతులు లైట్గా వేయించి పొడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఎప్పుడన్నా పప్పుకి చేపల కర్రీ అటువంటప్పుడు చాలా చిటికెడ వేస్తే మంచి అరోమా వచ్చింది. సేమ్ మనకి మెంతాకు పప్పులో వేస్తే ఎలా ఉండిద్దో టేస్ట్, సేమ్ అలాగే ఉంటుందన్నమాట. మరీ ఎక్కువ వేసేస్తే చేదనిపించిద్ది, చిటికెడు వేసేస్తే సరిపోతుంది. ఇట్లా పప్పు ప్రిపేర్ చేస్తే వేరే కర్రీతో ఇంకా చేయాల్సిన పని ఉండదు. మధ్యాహ్నం బాక్స్కి అలాగే ఈవినింగ్ కూడా సరిపడా చేసేస్తాను. ఇక్కడ పప్పు దించేసి కళాయి పెట్టేసి ఆయిల్ వేసాను. పునుగులు ప్రిపేర్ చేయాలని చెప్పా కదా, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పునుగులు వేసాను. దీంట్లో నేను తినే సోడా ఉంటుంది కదా, అదేమీ యూజ్ చేయలేదు, అయినా కూడా చక్కగా పొంగుతాయండి. ఎక్కువ మినపప్పు తక్కువ రైస్ వేసేస్తే చాలా స్మూత్గా వస్తాయి. అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చదనమాట. మామూలుగా మనం చాలామంది కొద్దిగా మైదా వేసి లైట్గా తినే సాల్ట్ ఉంటుంది కదా, అది వేసేస్తారు. అలా కాకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ పీల్చదు, అలాగే హెల్తీగా తినొచ్చు. ఎక్కువ మినపప్పు తక్కువ రైస్ వేసేసుకొని కొద్దిగా పిండి మనకి నైట్ అంతా ఉంచితే బాగా పొంగిద్ది కదా, అలా ఉంచితే మంచి కలర్ వస్తాయి, ఆయిల్ కూడా అస్సలు పీల్చదు. చిన్నపిల్లలు ఎవరన్నా ఉండి పచ్చిమిర్చి తినలేక ఇబ్బంది పడితే లైట్గా మిక్సీ వేసేసుకోవచ్చు. ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, అలాగే కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి అన్నీ కచ్చా పచ్చాగా మిక్సీ వేస్తే హ్యాపీగా తింటారు. అలాగే కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశానన్నా కదా, కొబ్బరి చట్నీ కాకుండా టమాటా, పచ్చిమిర్చి, రోటి పచ్చడి కూడా ఈ పునుగుల్లోకి కాంబినేషన్గా ఉంటుంది. కాకపోతే మా అబ్బాయి ప్రదీప్ అస్సలు పల్లీల చట్నీ కంపల్సరీగా చేయమని చెప్తాడు. తిని తిని బోర్ వస్తుంది, కాకపోతే తన కోసమైనా చేయాల్సి వస్తుంది. ఇటువంటప్పుడు దోశలు, పునుగులు వేసుకున్నా కూడా టమాటా కొత్తిమీర చట్నీ, టమాటా పుదీనా అటువంటి చట్నీలు కూడా చేసేసుకోవచ్చు. ఎక్కువ కరివేపాకు వేసి చేశానన్నమాట. తాలింపులో వేస్తే తీసి పక్కన పెట్టేస్తున్నాడు అనేసి పల్లీలు వేయించేటప్పుడే ఎక్కువ కరివేపాకు కూడా వేసి వేయించుతున్నాను. అందుకోసమే చట్నీ కలర్ అలా ఉంది. ఇంకా వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు. తర్వాత గిన్నెలన్నీ కడిగేసానమాట. ఇంట్లో చాలా పని మిగిలిపోయింది. ఆ పని అంతా కంప్లీట్ అయ్యేపాటికి మధ్యాహ్నం అయిపోయింది. తర్వాత మా ఫ్రెండ్ వచ్చింది ఇంటికి. ఇంకా ఇద్దరం కలిసి బజార్కి వెళ్ళామన్నమాట. అక్కడ పనస తొనలు ఉంటే ఎక్కువ చెప్పారు, డజన్ చాలా చెప్పారు. ఇలా కాదు, ఒక కాయ తీసుకొని ఇంటికి వచ్చి ఇలా తీసేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు అనేసి అన్నారు. నాకైతే ఫస్ట్ టైం అనమాట కాయ ఇంట్లోకి ఇట్లా తీసుకొచ్చి కట్ చేసి ఆ తొనలు అనేది తీయటం. నాకు అసలు తెలీదు. వాళ్ళు మాత్రం ఎప్పుడు అలానే తెచ్చుకొని తింటారు. పనస తొనలు మాత్రం నాకు చాలా ఇష్టం. ఎప్పుడన్నా ఇప్పుడు సీజన్ అనుకుంటా బాగా కనిపిస్తున్నాయి. మొన్న విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కూడా కేసర్ టోల్గేట్ దాటిన కాడి నుంచి బార్కి చాలా ఉన్నాయి. చాలామంది కాయలు తీసుకెళ్తున్నారు. నేను ఎప్పుడన్నా కావాలంటే తొనలు అట్లా డజను అలా తీసుకొస్తా, కానీ ఎప్పుడు ఇలా కాయ తీసుకోలేదు. అది కట్ చేయటం కూడా అసలు రాదు. చాలామంది ఏదో ఆయిల్ రాసేసి కట్ చేయాలని చెప్తూ ఉంటారు, అందుకోసమే ప్రాసెస్ అసలు నాకు తెలియదు. మా ఫ్రెండ్ చూసారా, నాకు తెలుసు నేను కట్ చేస్తాలే తీస్తాలే అనేసి అంటేను ఇంకా ఒక కాయ తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చాము. కానీ టీవీలో ఏదో చేస్తారు కదా, అంత ఇబ్బంది అయితే పడలేదు. 2-3 చాకులు దగ్గర పెట్టుకొని చిన్నగా కట్ చేశారనమాట.
కాయ బాగా పండింది. చాలా అంటే చాలా స్వీట్‌గా ఉందండి. చాలా వచ్చినాయి. చిన్న కాయ తీసుకొచ్చాం. అయినా తొనలు మాత్రం చాలా బాగా వచ్చినాయి. అలా డజన్ తీసుకొచ్చుకోవటం కన్నా ఇలా ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక కాయ తీసుకొచ్చి షేరింగ్ చేసుకోవటం బెటర్ అనిపించింది నాకు కూడా. పనస తొనలు కొనటానికి వెళ్ళి ఆయన దగ్గర చాలా కాయలు ఉండేపాటికి ఏదో సరదాగా అడిగాం అనమాట. ఇంకా ఆయన అమ్ముతాడు అనేసి అంటేను ఒక కాయ తీసుకొచ్చాము. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి. చాలా సింపుల్గానే వచ్చేసినాయి. కాయ బాగా పండింది. కొద్దిగా ఆయిల్ అయితే దగ్గర పెట్టుకున్నాము. చేతులకి రాసుకున్న తర్వాత తనే కట్ చేశారు. నేనైతే తొనలు తీసానమాట. ఏంటో వాటిని ఫస్ట్ టైం ఇలా తీస్తుంటే భలే హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఏదో ఒక ఆపరేషన్ చేసినట్టు ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. ఇద్దరం కూర్చొని చాకుల దగ్గర పెట్టుకొని సరదాగా మాట్లాడుకుంటా అవన్నీ తీసాము. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో తొనలన్నీ తీసామన్నమాట. చాలా నీట్‌గా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా కూడా ఇట్లా ఒక కాయ తీసుకొచ్చి సరదాగా ఇట్లా షేర్ చేసుకోవాలనిపించింది. కాకపోతే మనం కాస్ట్ ఎక్కువ అనుకుంటాం. దీనికి చాలా పని ఉండిద్ది. మనం కొనేవాళ్ళం తొనలు నీట్‌గా లేకపోయినా కూడా గింజలు బయటకు వచ్చినా అస్సలు తీసుకోం కదా! అందుకోసం వాళ్ళు చాలా జాగ్రత్తగా తీస్తారు. మేమంటే ఇంట్లోనే కాబట్టి ఎలాగోకట్ట తీసేసాము. వాళ్ళు చాలా నీట్‌గా తీసి జాగ్రత్తగా గాజు సీసాలో పెడితేనే మనం నీట్‌గా ఉంటేనే తీసుకుంటాం కదా! కాయ కొన్న తర్వాత ఆయన్నే కట్ చేసి తొనలు తీయమని అడిగాము అక్కడికి మాకు రాదనేసి. అలా తీస్తే నేనే చాలా విడిగా అమ్ముకోవచ్చు కదా! అలా తీయను మీరే వెళ్ళి చేసుకోండి అంటే తీసుకొచ్చాం కానీ ఈజీగానే అనిపించింది. ఇంకా ఇవన్నీ తీసి నీట్‌గా సర్దేశాము. అవన్నీ ఒక టిక్కీలో వేసాననమాట. అవి కవర్లో కూడా పట్టవు. చాలా ఉండిద్ది కదా! ఎన్ని ముల్లులు ముల్లుగా గుచ్చుకుంటున్నాయి. ఒక టిక్కీలో వేస్తే వాచ్‌మెన్ వచ్చి తీసుకెళ్తాడుగా అనేసి ఇంకా బయట పెట్టాను. ఆయిల్ తీసుకొచ్చా కానీ జస్ట్ ఒక్కసారి అలా రాసుకున్నామండి. టీవీలో చెప్పే అంత ఇదిగా అయితే ఏం లేదు. ఎక్కువ ఆయిల్ రాసేసుకోవాలి అనేసి చాలా సింపుల్‌గానే వచ్చేసినాయి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.